ఎవరండి తలకాయ కూర బాగుండదు అంటారు. అసలు ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన స్టెప్స్ ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్ అలానే ఫాలో అయిపోండి. ఇంకెప్పుడు మీరు ఈ తలకాయ కూరను వదిలిపెట్టరు. అంత బాగుంటుంది, నాది గ్యారంటీ. ఇలా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. చాలా అంటే చాలా నచ్చుతుంది, నాది గ్యారంటీ. ముందైతే తలకాయ కూర చేయడానికి మనకి నార్మల్గా కాల్చిన తలకాయ కావాలి. సో కాల్చిన తలకాయ కాబట్టి దాన్ని మంచిగా పీసెస్గా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి. దాని మీద ఉన్న బ్లాక్నెస్ మొత్తం పోవాలి. ఇంకా కిలో తలకాయ కూరకి 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర తీసి పక్కకు పెట్టుకోండి. ఇవన్నీ ముందే కోసి పెట్టుకోండి. ఇంకా ఈ కూర ప్రాసెస్ మొత్తం కుక్కర్లో చేయడం చాలా మంచిది. ఎందుకంటే బాగా ఉడికితే చాలా బాగుంటుంది కాబట్టి కుక్కర్లోనే చేయండి. చాలా వరకు కుక్కర్ని ప్రిఫర్ చేయండి. సో ఇందులో అయితే మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ వేయడం మ్యాండేటరీ. ఎందుకంటే మనకి నాన్ వెజ్లో ఉండే కౌసు వాసన అనేది రాకుండా ఉంటుంది. మెయిన్గా మటన్ చికెన్ కంటే తలకాయ కూర కొంచెం వాసన వస్తుంది అనే దానివల్లనే చాలామంది తినకుండా ఉంటారు. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను కిలో తలకాయ కూరకి నేను ఒక 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఇది మరీ ఎక్కువేమైపోదు, చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి ఎంత అయింది. ఇంకా కొంచెం ఆయిల్ నేను తర్వాత వేసుకుంటాను, అది ఎప్పుడో చూపిస్తాను. ఇంకా కాలిన నూనెలో మనం ఇక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని మంచిగా ఏమంటారు గోల్డెన్ కలర్లో వచ్చేలా వేయించుకోండి. గోల్డ్ అంటే గోల్డెన్ కాదు, మంచిగా వేయించుకోవాలి దూరగా. చూడండి నేను కరివేపాకు ఇంకా ఉల్లిగడ్డలు 2 వేసేసాను. ఈ రెండింటిని మంచిగా కలిపేసుకోండి. దాని తర్వాతకి ఏం చేయాలంటే మనము తలకాయ కూర ఉంటుంది కదా, దాన్ని మనం ఫస్ట్ మ్యారినేట్ చేయాలి. ఆ ప్రాసెస్ మీరు తాలింపు వేయక ముందు కూడా వేయచ్చు, లేదా దానికంటే ముందు చేయండి. బట్ తాలింపు చేసే ముందు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఒకసారి చేసి పెట్టిన తర్వాత తాలింపు వేయండి. సో ఇది తాలింపు వేసాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్లో రావాలి. దానివల్ల కూర అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఏదో మనం అలా అలా కలిపేస్తే అస్సలు అవ్వదు. సో ఖచ్చితంగా మంచిగా ఉండాలి, మనం నెక్స్ట్ టైం నుంచి తినాలి అంటే ఉల్లిగడ్డలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఉడకాలి. ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. దాని తర్వాతకి పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోనే మనం 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మ్యాండేటరీ. ఏ కూరలో అయినా సరే అల్లం వెల్లుల్లి గడ్డ వేయకపోతే ఎట్లుంటుంది, అంత టేస్ట్ అనిపించదు కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత చూడండి కొంచెం రెడ్గా అవ్వడం స్టార్ట్ అయింది. పసుపు కూడా ముందే వేసుకోండి, అది చాలా మంచిది. ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ ఇప్పుడు చేయండి. చూడండి ఈ తలకాయ కూరని మీరు ముందే కొంచెం ఆయిల్, ఇంకా అందులోనే కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కారం అయితే మీకు సరిపోయేంత కారం ఇక్కడే వేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కూరలో ఏం వేయకండి, ఇక్కడే మీకు కావాల్సినంత కారం. నేనైతే 3 to 4 స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అందరు కారం ఎక్కువ తింటారు. ఇంకొకటి ఏంటి అంటే నాన్ వెజ్లో ఎప్పుడైనా కారము, మసాలా అనేది ఎక్కువ ఉంటేనే అది నాన్ వెజ్ అనిపిస్తుంది. సో మీరు కారం వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి. ఇంకా నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ కారం వేసిన, దానికి తగినంత ఉప్పు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడే వేయాలి, ఇక్కడ వేయాలి. సో ఇది మంచిగా ఈ తలకాయ కూరని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూరకి చాలా టేస్ట్ వస్తుంది. సో మేము మటన్ అయినా తలకాయ కూర అయినా సేమ్ ఇలానే చేస్తాము. ఇప్పుడు కలుపుకున్న తలకాయ కూరను మనం ఇందాక తాలింపు చేసాం కదా, సో ఆ తాలింపులో వేసేసుకోండి. ఈ తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఆ పసుపు, ఉల్లిగడ్డ మొత్తం మంచిగా మిక్స్ అవ్వాలి. అలా కలిపేసుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి మనకు మటన్ అయినా ఏ కూర అయినా బాగా మగ్గనివ్వాలి. సో మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాం. సో ఇందాక మనం కలుపుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసేసుకొని పెట్టుకోండి. ఇంకా మనం మధ్య మధ్యలో కూరను కలుపుకుందాం. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో, ఆయిల్ కానీ కలర్ కానీ చూడడానికి చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదా. నాకైతే ఎప్పుడు కూర అవుతుందా, ఎప్పుడు తినేలా అంత ఎమ్మీగా అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు చేస్తుంటే కూడా మీకు ఇదే ఫీలింగ్ వస్తుంది. సో అలానే ఇంకొంచెం సేపు కలుపుకుంటూ మగ్గించుకోండి. కూర మగ్గడంలోనే అసలైనది ఉంది. సో మనం గిన్నెలో వాటర్ పోసాం కదా, సో ఆ వాటర్ని కూడా వేడి చేసుకోండి. చల్లటి వాటర్ అస్సలు పోయకూడదు. ఇంకా తలకాయ కూరలో మనం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేసుకుందాం.
టమాటో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. సో టమాటో వేస్తే ఇంకొంచెం గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో టమాటో అనేది మ్యాండేటరీ. టమాటో వేసుకున్న తర్వాత మనకి వాటర్ వేడి అయిపోయినాయి కదా. సో మా మమ్మీ ఇంకొన్ని వాటర్ కూడా పోసింది, గ్రేవీ తక్కువ అవుతుందని చెప్పేసి. ఆ వాటర్ని మొత్తం మనం ఫస్ట్ కొంచెం కొంచెంగా పోసుకుందాం. ఒకటేసారి డైరెక్ట్గా అన్నీ పోసేయకండి, ఎందుకంటే మనకి కూర కన్సిస్టెన్సీని బట్టి, మనం వేసుకునే కారంని బట్టి, ఇంకా మనం ఎన్ని ఉల్లిపాయలు వాడాము, ఇంకా మనం ఎంత టమాటా వేసాం దాన్ని బట్టి మనం వాటర్ అనేది చూసుకొని కొలతతో పోసుకోవాలి. చూడండి, మేము ఇక్కడ కొన్ని వాటర్ పోసుకొని అందులో కొత్తిమీర వేసేసుకున్నాం. మీరు కూడా సేమ్ అలానే వాటర్ పోసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. కొంచెం సేపు కాగానే మనకి ఏంటంటే అది ఉడుకుతుంది కాబట్టి మనకి సరిపోతుందా మనకి ఈ గ్రేవీ అనేది అర్థమవుతుంది. సో నాకైతే ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే అది మగ్గడంలో ఇంకా మనం కుక్కర్ మూత పెట్టినప్పుడు మనకి తగ్గిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని అందులో మంచిగా 2 చెంచాల ధనియాల పొడి నిండుగా వేసుకోండి. గరం గరం ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోండి. ఎప్పుడైనా తలకాయ కూర సర్ది అయినప్పుడు తినాలి. మనకి జలుబు వేసినప్పుడు తలకాయ కూర తింటే ఖచ్చితంగా కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకొని తింటే ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇంకా మనం కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. ఒక 7-8 విజిల్స్ వేసుకుందాం, ఎందుకంటే మనకి మెత్తగా కావాలి, మంచిగా ఉండాలి అంటే 7-8 విజిల్స్ మ్యాండేటరీ. ఒకవేళ చిన్న మేక అయిందనుకోండి, నార్మల్గా 6 విజిల్స్ వరకు అయితే సరిపోతుంది. చూడండి, మేము 7 విజిల్స్ వచ్చిన తర్వాత తీసాము. విజిల్స్ అయిపోగానే ఓపెన్ చేయకూడదు, మనం ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. దానివల్ల లోపల కూర ఏమైనా కొంచెం కొంచెం ఉడకపోయినా కానీ ఆ మూత అలా పెట్టడం వల్ల ఉడికిపోతుంది. సో 7 విజిల్స్ వచ్చిన తర్వాత 15 మినిట్స్ గ్యాప్ పెట్టి మేము మూత తీసి చూసే చూడండి ఎంత బాగా వచ్చింది. గ్రేవీ చాలా థిక్గా ఉంది. మీరు మంచిగా జొన్న రొట్టె పెట్టుకొని ట్రై చేయండి, మీకు మస్తు నచ్చుతుంది, నాది గ్యారంటీ.